కూడా కరాటేలో ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఇది ఒక ఐటము. దీన్ని బల్లె అని, బల్లం అని, పల్లెటూరు భాషలో దీన్ని బల్లెం అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా బల్లెం అంటారు దీన్ని. దీంతో కూడా ఈ ఆయుధంతో కూడా సెల్ఫ్ డిఫెన్స్ ఎలా ఉంటుందో చూడండి. అయితే దీన్ని కొట్టే యొక్క అటాక్స్ మూమెంట్స్ కన్ను లేదా గొంతు లేదా స్టమక్లో లేదా కంత పైన అంటే టెంపుల్ పైన ఈ విధంగా కొన్ని దీని యొక్క మూమెంట్స్ ఉంటవి. నేను డెమాన్స్ట్రేషన్ రూపంలో దీన్ని చూపిస్తాను. ఇప్పుడు స్టార్ట్ అన్నప్పుడు చేస్తాను. బెత్తం కర్ర ఇది కరాటేలో యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారు అంటే లైట్ వెయిట్ ఉంటుంది, ఇది హార్డ్ ఉండదు. దీంతో కరాటేలో సెల్ఫ్ డిఫెన్స్ ఏమేమి ఉంటాయి చూడండి. కరాటేకు పల్లెటూరు దానికి డిఫరెంట్ ఏముంటుంది అంటే పల్లెటూరులో చేసేటువంటి కర్రను ఇండియన్ స్టిక్ అంటారు మార్షల్ ఆర్ట్ లోపల. మార్షల్ ఆర్ట్ అంటే కరాటే, కిక్ బాక్సింగ్, జూడో, కుంఫు ఆత్మరక్షణ కళలను మార్షల్ ఆర్ట్ అంటారు. ఆత్మరక్షణ కళ అంటే అది ఏదైనా కావచ్చు, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, XYZ ఏదైనా సరే, టైక్వాండో ఏదైనా. అయితే కరాటే లోపల ఈ స్టిక్కు సంబంధించినటువంటి కొన్ని మెలకువలు అవి ఏంటిది అనేది చూడండి. ఫస్ట్ టార్గెట్ టెంపుల్, దీన్ని కంత అంటారు తెలుగులో. తర్వాత తల, హెడ్. ఇప్పుడు ఇండియన్ స్టిక్లను అయితే ఈ విధంగా కర్రను పట్టుకొని హెడ్ పైన కొడతారు, ఇదో రకం. తర్వాత చెవి పైన, తర్వాత మోకాల పైన. ఇవన్నీ కొట్టే విధానాలు ఇండియన్ స్టిక్లో. కరాటేలో అలా కాకుండా దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా అటాక్ చేయాలి డిస్టెన్స్ లేకుండా. ఇది ఇండియన్ స్టిక్ కరాటే స్టిక్ ఉన్న వ్యత్యాసం. ఇదేంటిదంటే ఫస్ట్ చూడండి, 1 2 3 4 chin, 5 6 7 8 groin, 9. ఇన్ని స్ట్రైక్స్ ఒక్క కౌంట్లో చేయవచ్చు. ఈ ప్రత్యేకత కరాటేలో ఉంటుంది. దాంట్లో కొన్ని మెలకువలు డెమాన్స్ట్రేషన్ రూపంలో మా శిష్యుడు షిబిన్ మాథ్యూ జాన్ దమ్మాయిగూడ 4th డాన్ బ్లాక్ బెల్ట్, సీనియర్ బ్లాక్ బెల్ట్. ఇతను ఏషియా ఛాంపియన్షిప్ కూడా టీమ్ కథకు మన భారతదేశ టీం తరఫు నుంచి సెలెక్ట్ అయ్యిండు 2009లో ఈ రోడ్లో. ఇతను మీ ముందు ఇప్పుడు కర్ర ప్రదర్శన చేస్తాడు. దీన్ని కరాటేలో డబుల్ డ్రాగన్ స్టిక్ అంటారు. డబుల్ డ్రాగన్ స్టిక్ కదా.